ఆహార పదార్థాల మీద, ముఖ్యంగా కూరగాయల మీద మన వాళ్ళకి ఉన్నన్ని అపోహలు, అనుమానాలు మిగతా ఎవరికి ఉండవంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా ఇలాంటి ఆ కూరగాయకి సంబంధించి ఒక కూరగాయ ఏంటంటే దొండకాయ. దొండకాయని అందరూ తినొచ్చా? దొండకాయ వాతం చేస్తుందా? ప్రధానంగా షుగర్ పేషెంట్స్ దొండకాయ తింటే ఏం జరుగుతుంది? ఇది చాలామందికి వచ్చేటటువంటి అనుమానం. అంటే దానివల్ల కాళ్ళు చేతులు పడిపోతాయని రకరకాలుగా అడుగుతూ ఉంటారు. అయితే వీటికి సంబంధించి అసలు శాస్త్రీయత ఏమిటి? దొండకాయ తింటే ఏం జరుగుతుంది? మెయిన్గా డయాబెటీస్ ఉన్నవాళ్ళు దొండకాయ తింటే ఏం జరుగుతుంది? ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. షుగర్ ఉన్నటువంటి వ్యక్తులు దొండకాయని తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది? ఇది మనం తెలుసుకుందాం. నిజానికి ఆ నాణ్యానికి రెండు వైపులా ఉన్నట్టుగానే ప్రతిదానికి కూడా రసగుణ వీర్య విపాక ప్రభావాలు ఉంటాయంటుంది ఆయుర్వేదం. కాబట్టి ఆ వీర్య విపాక ప్రభావాలను బట్టి మన బాడీ టైప్స్ కూడా ఉంటూ ఉంటాయి కదా. మంది తత్వం అంటే కొంతమందికి కఫతత్వం ఉంటుంది, కొంతమందికి పిత్తతత్వం ఉంటుంది, కొంతమందికి వాతతత్వం ఉంటుంది. అప్పుడు మనం తినేటటువంటి ఆహారాలు దానికి అనుగుణంగా వైబ్రేట్ అవుతూ ఉంటాయి. దీంతో దానికి అనుగుణంగా కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇడియోసింక్రసీస్ అంటారు వీటిని. అంటే అన్నీ అందరికీ ఒకేలాగా పనిచేయవు. దీన్నే మన వాళ్ళు బాగా ముందుకెళ్ళిపోయి లేనిపోయిన అనుమానాలు కూడా పెంచుకుంటూ ఉంటారు. కొంచెం మీ బాడీ మీద మీకు అవగాహన ఉండి, అలాగే కూరగాయల మీద వాటి గుణగణాల మీద కూడా ఐడియా ఉంటే ఇలాంటి అపోహలకి తావు ఉండదు. అయితే ఈ దొండకాయ ఎవరికి మంచిది కాదు, ఇది మెయిన్గా తెలుసుకోవాలి. కూరగాయలలో దొండకాయని మామూలు జనరల్ ఇంగ్లీష్ టర్మ్ ఏంటి దీనికి అంటే ఐవీ గాడ్, ఇది ఒకటి. మామూలుగా దొండకాయ అంటే చాలామందికి నచ్చదు. ఈ దొండకాయ మీద కొన్ని జోకులు కూడా ఉంటూ ఉంటాయి కదా. అంటే దొండకాయ బిర్యానీ అని మొహం చిట్లిచ్చి పెట్టేటటువంటి కొన్ని కార్టూన్స్ ఇలాంటివి. కానీ దొండకాయలో ఉండేటువంటి లాభాలు నిజానికి అన్నీ కావు. శారీరక ఆరోగ్యానికి, శరీరాన్ని పునఃస్థాపించడానికి కావలసిన అన్ని పోషకాలు కూడా ఈ దొండకాయలో ఉంటాయి మనకి. దొండకాయలు మీరు ఆహారంగా తీసుకుంటూ ఉంటే కూర రూపంలో అనేక రకాల సమస్యల్ని తగ్గించుకోవచ్చు. చాలామందికి ఇది అవగాహన ఉండదు. ఏదో గడ్డి తిన్నట్టుగా తింటూ ఉంటారు తప్పక. దొండకాయ తింటే మతిమరుపు వస్తుందని, వాతం చేస్తుందని ఇలాగా కొన్ని అపోహలు పెంచుకొని చాలామంది తినకుండా ఉంటారు. అయితే దీంట్లో నిజానికి ఇది పూర్తిగా అపోహ మాత్రమే. దీంతో ఎంత మాత్రం వాస్తవం లేదు. ఇది ముందు గ్రహించాలి. ఇక దొండకాయని తినడం వల్ల అనేక ఆరోగ్య లాభాలు అనుకున్నాం కదా. అయితే అదే సమయంలో కొంతమంది ఎన్ని ఆరోగ్య లాభాలు ఉన్నా కానీ కొంతమందికి ఇది సూట్ అవ్వకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఒకవేళ మీకు డైజెషన్ రిలేటెడ్ డిజార్డర్ ఉంటే, అంటే ఏదైనా ఫైబర్ పడని తత్వం మీకు ఉందనుకోండి, అలాంటి జీర్ణ సంబంధిత సమస్యలు మీకు ఉంటే అప్పుడు దీంతో కాస్త ఇబ్బంది వస్తుంది. ఇంకా మెదడుకి సంబంధించి ఏదైనా సమస్యలతో బాధపడుతూ ఉంటే అప్పుడు అలాంటి వాడు కూడా ఈ దొండకాయల్ని తినకపోవటమే మంచిది. నిజానికి దొండకాయలోనే కాదు, ఈ మొక్క ఆకులు, వేర్లు వీటిలో కూడా అనేక ఔషధ గుణాలు మీకు లభిస్తాయి. అయితే ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నప్పటికీ కూడా దొండకాయ మొదటికే వస్తున్నాం. షుగర్తో బాధపడేవాళ్ళు తినొచ్చా లేదా, తింటే ఏం జరుగుతుంది మెడికల్గా, ఇది తెలుసుకోవటం అనేది అవసరం. అంటే ఈ షుగర్ ఉండే వాళ్ళకి ప్రతిదీ అనుమానమే కదా. అలాగే కొన్ని సమస్యలు ఉంటూ ఉంటాయి. అంటే వాళ్ళకి న్యూరోపతి ఉంటూ ఉంటుంది, అలాగే కంటికి సంబంధించిన సమస్యలు ఉంటూ ఉంటాయి, కిడ్నీలకు సంబంధించిన సమస్యలు కూడా సమాంతరంగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇలా ఉంటాయి కాబట్టి కేవలం షుగర్ కంట్రోల్ అనే కాదు, ఈ ఆహారాలలో లేకపోతే ఈ కూరగాయల్లో ఉండేటటువంటి ఆ పోషక తత్వాలను బట్టి డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత కాలంలో షుగర్ తోటి బాధపడే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంది. చాలామంది ప్రీ డయాబెటీస్ వర్గానికి సంబంధించి ఉంటున్నారు. షుగర్ని కంట్రోల్లో చేసుకోవటం తప్ప నిజానికి నయం చేసుకోలేమేమో అని అనుకుంటూ ఉంటారు. రివర్స్ చేయడం సాధ్యం కాదేమో అనుకుంటూ ఉంటారు. కానీ ఇది ఒక డిజార్డర్, ఎఫ్లూయెంట్ సొసైటీ డిజార్డర్ అంటారు. అంటే క్యూమన్ లివింగ్ లాగా ఉంటే, అంటే సాధ్యమైనంత వరకు కూడా అన్ని న్యాచురల్గా కనుక మనం తినగలిగితే అప్పుడు ఆటోమేటిక్గా ఇది కంట్రోల్లోకి వచ్చేస్తుంది. కాబట్టి అనేక రకాల ఆహారాలు తినడం వల్ల హ్యాపీగా ఈ డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచవచ్చు. ఇక దొండకాయని తినడం వల్ల షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. నిజానికి దీంట్లో ఉండేటువంటి ఫైబర్ కానీ, యాంటాక్సిడెంట్ కానీ శరీరంలో గ్లూకోజ్ నెమ్మదిగా గ్రహించేలాగా చేస్తాయి. ఎప్పుడైనా సరే ఫైబర్ తోటి కలిపి మనం ఏదన్నా తిన్నప్పుడు తటాల గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. అంటే సస్టైన్డ్ ఎనర్జీ సస్టైన్డ్గా మీకు లభిస్తూ ఉంటుంది శరీరంలో. అయితే అసలైన విషయం ఒకటి ఉంది. ఎలా వాడాలి
అంటే ఈ దొండకాయని ఎలా వాడతారు అంటే దీన్ని నేరుగా సలాడ్స్ రూపంలో తీసుకోవచ్చు. దానిపైన కాస్త పెరుగు లాంటి చిలకరించి, లేకపోతే బాగా ఉడకబెట్టినటువంటి నీళ్ళని దీనిపైన పోస్తే సెమీ కుక్ అవుతుంది, అలా తీసుకోవచ్చు. ఇలాగా ఏదైనా సరే ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇది పెంచుతుంది. దీంతో రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. డయాబెటీస్ ఒకవేళ మీకు ఉంటే ఈ దొండకాయని తరచుగా తీసుకుంటూ ఉండండి. దీంతో రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ని మీరు కంట్రోల్లో ఉంచవచ్చు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే దొండకాయని నుంచి రసం కూడా తీయచ్చు. ఆ రసాన్ని కూడా మీరు తీసుకోవచ్చు. ఒకవేళ ఆ ఫైబర్ మీకు ఇబ్బందిగా ఉంటే, ఏదన్నా గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ డిజార్డర్స్ లాంటివి ఉండి అది పడకపోతే అప్పుడు దొండకాయని జ్యూస్ రూపంలో మీరు తీసుకోవచ్చు. ఆఖరికి దొండకాయల ఆకుల రసం దీన్ని తీసుకున్నా కానీ డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అయితే దీంతో అనేక ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. దొండకాయతోటి దొండకాయ ఆకులు ఇలాగ ప్రతిదీ ఉపయోగమే కదా. ఆరోగ్యపరంగా ఈ దొండకాయని అనేక రీతులలో ఉపయోగించుకోవచ్చు. కేవలం డయాబెటిక్సే కాదు. దొండకాయ ఆకుల కషాయం అంటే నీళ్ళకి వేసి ఆ ఆకుల్ని దంచిన తర్వాత కచ్చాపచ్చాగా స్ట్రాంగ్ డికాక్షన్ అవుతుంది. దీన్ని తీసుకుంటే జ్వరం, కామెర్లు, ఆఖరికి క్యాన్సర్ ప్రివెన్షన్కి కూడా ఇది ఉపయోగపడుతుందని తేలింది. ఈ ఆకుల్ని అంటే దొండ ఆకుల్ని ముద్దగా చేసి చర్మ సమస్యలకి మీరు అప్లై చేయడం ద్వారా వాటిని తగ్గించుకోవచ్చు. దొండకాయ ఆకులు అలాగే దొండకాయ కాండంతో దీన్ని కషాయం తయారు చేసుకొని తాగితే దగ్గు, ఉబ్బసం ఇలాంటి వాటికి కూడా ఇది ఒక ఆహార ఔషధం కింద పనిచేస్తుంది. అన్నిటికీ మించి కడుపులో ఉండేటువంటి పురుగులు దీంతో బయటికి పోతాయి. ఇలాగా దొండకాయని సంబంధించి లేనిపోయిన అపోహలు పెంచుకోకండి. దీంతో అనేక ఆరోగ్య లాభాలు. ఎవరో ఒకళ్ళిద్దరికీ ఆ సెన్సిటివ్ ఉండే వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళంతా కూడా దొండకాయని తినొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే అతి ముఖ్యమైన ఒక విషయం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే, లేదా ఈ వీడియోలోని సమాచారం మీకు ఉపయోగపడిందని అనిపిస్తే, లేదా ఉపయోగపడుతుందని మీరు భావిస్తే అప్పుడు లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.